ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో కానీ చాలా వైరల్ అవుతున్నటువంటి డాక్టరు తను చేసేటటువంటి సేవా కార్యక్రమాలు మనందరికీ తెలిసిన విషయమే. అసలు డాక్టర్ గారు హాస్పిటల్‌కి రాగానే ముందుగా తను ఇక్కడ పేషెంట్‌తో మాట్లాడడం ఇక్కడ మీరు చుట్టూ చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ డాక్టరు కేవలం మొత్తము నేను ప్రజాసేవ కోసమే ఉన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ. ముందుగా వచ్చినటువంటి పేషెంట్‌లతోని అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మీరేంటి? అనేది ముందుగా కనుక్కున్న తర్వాతనే సారు పర్సనల్‌గా అందరిని ఒక్కొక్కరిని చూస్తూ ఉండడం జరుగుతుంది. సో, అలాంటి గొప్ప వ్యక్తి, అలాంటి డాక్టర్ గారు ప్రస్తుతం నా పక్కనున్నారు. చెప్పండి విక్రమ్ గారు, అసలు మీ కాన్సెప్ట్ ఏంటి? రాగానే అంటే వచ్చినటువంటి పేషెంట్స్‌తో మాట్లాడడం. అంటే అమ్మ ఫస్ట్ నేను రాగానే నాకు తెలిసింది చెప్తాను వాళ్ళకి. ఇప్పుడు రోగాలు రావడం ఎందుకొస్తున్నాయి అనేది ఫస్ట్ చెప్పాలి కదా వాళ్ళకి. సో, ఇప్పుడు సపోజ్ మెడ నొప్పి గురించి చెప్పాను ఇవాళ. ఫోన్ వాడకం. మనం ఇలా మెడ వంచి ఫోన్ వాడుతున్నాం. దానివల్ల చాలామందికి టెక్స్ట్ నెక్ అనే వస్తుంది. దానివల్ల మెడ నొప్పి, చెయ్యి నొప్పి అలావన్నీ వస్తున్నాయి. ఇది వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇలా చూడకుండా ఇలా ఫోన్ చూస్తారు. సో, ఇలా ఫోన్ చూసినప్పుడు మెడ నొప్పి పోతది. మెడ నొప్పి రానప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు, టెస్టులు చేయించాల్సిన అవసరం లేదు, గోళీలు వాడాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ ఎవరెవరికైతే అట్లీస్ట్ మెడ నొప్పి ఉందో వాళ్ళకి తెలిసింది. దేనివల్ల మెడ నొప్పి వచ్చింది మీకు తెలిసిందా అమ్మ? ఐడియా వచ్చింది కదా! సో, రేపటి నుంచి మీరు ఇవాళ నుంచి ఎట్లా ఫోన్ వాడాలో మీకు తెలుస్తది. దానికోసమే. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు న్యూరో డాక్టర్ యాక్చువల్‌గా అయితే. చాలామందికి మీరు పక్షవాతం జబ్బులైతే నయం చేశారు. కానీ మీరు పెట్టిన వీడియోస్‌లో కొంతమంది ఏంటంటే, మీరు క్యాన్సర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక పేపర్ ప్లేట్ తీసుకొని దీనిలో తింటే మీకు క్యాన్సర్ వస్తుందని చెప్పేసి. అయితే కొంతమంది పేషెంట్స్ ఏమనుకుంటున్నారంటే, అసలు డాక్టర్ న్యూరో డాక్టర్ కదా! కాకపోతే మాకు కూడా చూస్తారు, మమ్మల్ని కూడా చూస్తారా అని అంటే, వేరే జబ్బులు కూడా ఉన్నటువంటి పేషెంట్‌లు కూడా మీ దగ్గరికి రావడం మీరేమైనా గమనించారా? అమ్మ నేను న్యూరో ఫిజిషియన్‌ని. దాని ముందు నేను ఎండీ జనరల్ మెడిసిన్ డాక్టర్‌ని. దాని ముందు డాక్టర్‌ని. దాని ముందు మనిషిని. సో, ఫస్ట్ నా దగ్గర ఎవరొచ్చినా సరే ఫస్ట్ నేను ఒక మనిషిలాగా నేను చేయగలిగే సహాయం నేను చేస్తా. ఏ రకంగా నేను హెల్ప్ చేయగలుగుతానో చేస్తా. ఎందుకంటే అన్ని న్యూరాలజీలో కూడా అమ్మ చాలా వరకు 90% సైకలాజికలే. సో, మనిషి టెన్షన్ వల్లనే వచ్చిన రోగాలు ఎక్కువ 90% ఉన్నాయి. సో, అలా నేను న్యూరాలజికల్ రిలేటెడ్ చూస్తాను. కొన్నిసార్లు బీపీ, షుగర్ గురించి కూడా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్తాను నేను. అంటే ఇలా లైఫ్ స్టైల్ మోడిఫై చేస్తే బీపీ, షుగర్ కంట్రోల్ ఉంటుంది. కొందరికి ఇన్సులిన్ తగ్గి టాబ్లెట్ వరకు రావడం, 2, 3 గోళీల నుంచి ఒక గోళీ వరకు రావడం. ఎర్లీ స్టేజెస్‌లో లైఫ్ స్టైల్ మోడిఫై చేస్తే గోళీలు అవసరం పడకపోవడం కూడా కొన్నిసార్లు చూశాను నేను. సో, అలా అని అందరు నా దగ్గర రావద్దు. మీ పక్కన ఎవరైతే డాక్టర్స్ ఉంటారో, మీరు లోకల్‌గా మీరు ఎవరైతే షుగర్ డాక్టర్ దగ్గరికి, ఫిజిషియన్ దగ్గరికి ఎవరి దగ్గరికి అయితే మీరు వెళ్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. చాలాసార్లు ఏమైందంటే డాక్టర్ హెల్ప్ చేయాలనుకుంటారు. కానీ ఆ టైంలో వాళ్ళకి తెలీదు. టెస్ట్ గోళీలు రాసేస్తారు. సో, మీరు వెళ్ళి సార్ నేను లైఫ్ స్టైల్ మోడిఫై చేసి నేను షుగర్ కంట్రోల్ తెచ్చుకోవచ్చా? నేను 2 గోళీల నుంచి ఒక గోళీ రావచ్చా? ఎర్లీ స్టేజ్ షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ లేకుండా కూడా నేను మంచిగా ఉండొచ్చా అనేది మనం డాక్టర్‌ని అడిగితే వాళ్ళు చెప్తారు. సో, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తో చాలా వరకు బెనిఫిట్ ఉంటదమ్మా అట్లా. డాక్టర్ గారు, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్లు కేవలం 200 నుంచి 500 లోపైతే మెడిసిన్ రాస్తున్నారు. సో, మీరే కొన్ని వీడియోస్‌లో పెట్టారు. అరే! నాకు ఇంత తక్కువ మెడిసిన్ రాశారు ఎందుకు అని అడుగుతున్నారు. మీరు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. సో, అసలు ఏంటి దాని కాన్సెప్టు? అంటే అవసరం ఉన్న దగ్గర మందులు వాడాలమ్మా. అవసరం లేని దగ్గర మందులు వాడకూడదు కదా! సో, ఇప్పుడు నేను చెప్పాను లైఫ్ స్టైల్ మోడిఫై చేస్తే 2 షుగర్ గోళీల బదులు ఒక షుగర్ గోళీ సరిపోతది. సో, అలా లైఫ్ స్టైల్ మోడిఫై చేయడం అనేది నా కాన్సెప్ట్. సో, నాకు ఒక కాన్సెప్ట్ ఏందంటే అమ్మా, పేషెంట్ అనేవాడు ఎప్పుడు పేషెంట్‌లాగా ఉండకూడదు. పేషెంట్‌లాగా ఎప్పుడు ఎవరు ఉండకూడదు. అందరు నార్మల్‌గా ఉండాలి. వీళ్ళందరూ నా వాళ్ళే కదా! అంతే కదమ్మా! నా వాళ్ళు బయట వాళ్ళు తేడా ఎక్కడొస్తదమ్మా? మన అనుకోవడం బట్టి ఉంటది. ఆమె నా బిడ్డ అని నువ్వు అనుకుంటున్నావు మమ్మీ. ఆ వయస్సు ఉన్న వాళ్ళు వీడు నా కొడుకు లాంటోడే నువ్వు అనుకున్నావు అనుకో, వీడు కూడా నీ కొడుకే. సో, అలా అందరూ నా వాళ్ళే కాబట్టి, సో, నా వాళ్ళు అనారోగ్యంగా ఉంటే నేను చూడగలనా? నా కొడుకుకో, నా తల్లికో, నా చెల్లికో బాధ ఉంటే నేను తట్టుకోలేను కదా! అలాగే వీళ్ళందరికి బాధ ఉంటే నేను తట్టుకోలేను కాబట్టి, ఎలాగ నార్మల్ కావాలో లైఫ్ స్టైల్ మోడిఫై చేస్తే ఎందుకంటే నేను చూశాను కాబట్టి. అమ్మ తెలియకపోతే వేరే విషయం. తెలిసి కూడా 10 మందికి చెప్పకపోతే అది తప్పవుతుంది కదా! అదే నేను ట్రై చేస్తున్నాను అంతే. అంతే అది డాక్టర్. ఇప్పుడు మీరు రోజు ఓపీ దగ్గర అంటే 100 నుంచి 120, 150 వరకి చూస్తారు కదా! సో, మీ టైం ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంతమందిని చూడడం, అందులో ఎమర్జెన్సీ కేసులు రావడం, పర్సనల్‌గా మళ్ళీ వాళ్ళ దగ్గరికెళ్ళి అంటే అడ్మిట్ అయిన వాళ్ళ పేషెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళని కూడా మీరు చెక్ చేస్తుంటారు. సో, ఇదంతా మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే మీ పర్సనల్ లైఫ్ కూడా మీకు ఇంపార్టెంట్. మీ లైఫ్ కూడా మీకు ఇంపార్టెంట్. ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అమ్మ ఇప్పుడు నేను చూసే విధానం కరెక్ట్ కాదు. నేను అందరికి చెప్తున్నా. వచ్చిన వాళ్ళని కూడా అందే చెప్తున్నా. ఇంతమందిని చూడడం ఒక డాక్టర్ కరెక్ట్ కాదు. నేను చేసేది కరెక్ట్ కాదు. కానీ నా దగ్గర
గత్యంతరం లేదు. ఓపెన్‌లీ చెప్తున్నా అమ్మా. దానిలో గొప్పదనం గాదు. ఒక డాక్టర్ 120 చూసాడు, 150 చూసాడు, 200 పెద్ద గొప్ప డాక్టర్ గాదు. అది కరెక్ట్ గాదు. యాక్చువల్లీ ఇది నా ట్రీటింగ్ స్టైలే గాదు. నాకు ఒక 50 మంది, 70 మంది అట్ ది మ్యాక్స్ కరెక్ట్ టైమ్ స్పెండ్ చేసి ఇప్పుడు ఏమైతుండే అంటే ఈ టైంలో అయితే నేను స్పెండ్ చేయలేకపోతున్నా. సో దాన్ని నేను బాధపడుతున్నా. అయినకు గూడా నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను. 2, 3, 4 అసిస్టెంట్‌లని పెట్టాను. వాళ్ళు స్క్రీన్ చేసి నా దగ్గరకి వచ్చేసరికి నేను ఏదైతే ఇంపార్టెంట్ టాపిక్ మాటలు ఉంటాయో అవే మాట్లాడుతున్నాను పేషెంట్‌తో. ఐయామ్ ట్రైయింగ్ టు డూ మై బెస్ట్. సో పర్సనల్ టైం అంటారా? ఇంతమంది బాధలు ఉన్నప్పుడు నాకు పర్సనల్ టైం ఎక్కడ ఉంటుంది మమ్మీ? అంతే కదా అమ్మ. ఇప్పుడు నా తల్లి చెల్లి బాధపడుతున్నప్పుడు నేను కంఫర్టబుల్‌గా ఉండలేను కదా. అలాగే ఇప్పుడు మీరు ఇంతవరకి అంటే మీరు ఒక వీడియోలో పెట్టారు. నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్ అయింది. సో నేను అందుకే ఇలా కొంచెం దూరం ఉన్నాను 4 నెలలు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. ఆ కారణం ఏంటో మేము తెలుసుకోవచ్చా? అమ్మ ఇంతకుముందు కూడా చెప్పిన దేవుడి గురించి చెప్పిన నేను. దేవుడు అనేది విశ్వాసం కాదు, వాస్తవం. వాస్తవం. సో దేవుడు అనేవాడు ఉన్నాడు, నమ్మడం కాదు. ఉన్నాడని తెలిసిన వాడు ఎవడైనా సరే నా అలాగే ఉంటాడు. సో అందరికీ తెలియకపోవచ్చు. నాకేదో దేవుడి దయ వల్ల తెలిసింది కాబట్టి నేను ఇలా ఉన్నా అంతే. సో ఆ ఇన్సిడెంట్ అనేది దేవుడి గురించి, దేవుడు ఉన్నాడని తెలియడమే, దేవుడు తెలియడమే. అదే సార్ ఇన్సిడెంట్ ఏమైనా రివీల్ అదే చేశారు? అమ్మా, ఏం లేదమ్మా, చెప్తున్నా కదమ్మా. అది చెప్పేటట్టు ఉండదమ్మా. ఎవరికైతే నిజంగా చాలామందికి తెలుసుంటుంది దేవుడు, ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు అది చెప్పలేరు. సార్ మీరు అంటే డాక్టర్ కాబట్టి చాలా పేషెంట్లను చూస్తుంటారు. మీరు కొంచెం స్ట్రాంగే. కానీ కొన్ని విషయాలు చూస్తుంటే, పేషెంట్ చూస్తుంటే మీరు వాళ్ళు చెప్పేటప్పుడు ఎమోషనల్ అవ్వడము, అంటే మీరు చిన్న పెద్ద అని లేకుండా చూడడం, వాళ్ళు నమస్కారం పెట్టడము, మీరు నా వాళ్ళు అనుకోవడము చాలా హర్షించదగ్గ విషయం సార్. అసలు ఎందుకు మీకు ఆలోచన, ఎందుకు అంత సేవా దృక్పథం చేయాలనిపించింది? అంటే కరీంనగర్లో చూసుకుంటే చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, చాలా ఫేమస్ హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే కొంతమంది డబ్బు లేని వాళ్ళు అక్కడికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి లక్షలలో వేలల్లో ఖర్చు చేసుకుంటారు, వస్తారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఒక నిదర్శనం నిజంగా చెప్పాలని అంటే. సో ఎందుకు అట్లా అంత సేవా దృక్పథం ఎందుకు మీరు ఉంది? అంటే మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా అలా ఉన్నారా? లేకపోతే మీ అంతటా మీరే ఇందాక మీరు దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు మీకు మీరు చేంజ్ అయ్యారా? తెలుసు కాబట్టి. సో ఈ జీవితం అనేది చాలా చిన్నదమ్మా, వెరీ స్మాల్, చిన్న జీవితం. ఇక్కడ ఒక మగాడిలా పుట్టినా, ఒక ఆడదానిలా పుట్టినా ఎవరైనా సరే మనం పెళ్లి చేసుకుంటాం, మనకు పిల్లలు పుడతారు, మనకు తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళకు అవసరం ఉన్నంత వరకు మనం సంపాదించడం అది మన ధర్మం, మన కర్తవ్యం కూడా. అంతవరకు సంపాదించిన తర్వాత వాళ్ళకి సరిపోయిన తర్వాత ఇంకా నాకే కావాలి, నాకు మాత్రమే కావాలి, పక్కవాడు ఏమైనా పర్వాలేదు, నేను మాత్రం బాగుండాలి అనుకోవడం ఉంది చూడండమ్మా. అంతకంటే పెద్ద పాపం ఏం లేదు. అలా ఆలోచించేటప్పుడు మనిషే కాదు యాక్చువల్లీ. సో అలాంటి ఆలోచన నాకు లేదు కాబట్టి నేను ఇలా ఉంటా అమ్మా, అంతే. థ్యాంక్ యూ సార్. ఇంకో కొంచెం అంటే మీరు ఏమనుకోనంటే మీ పర్సనల్ లైఫ్ అంటే మీరు ఏం అంటే ఆల్రెడీ మీరు డాక్టరు. సో మీ వైఫ్, మీ మదర్, మీ ఫాదరు, మీకు పిల్లలు కొంచెం నాకు నేను పుట్టింది పెరిగింది కరీంనగర్ అమ్మ. మా నాన్నగారు ఆర్మీ ఆఫీసర్. ఆర్మీలో 18 సంవత్సరాలు 18 ఇయర్స్ సర్వీస్ ఇచ్చారు. సర్వీస్ ఇచ్చి రిటైర్ అయిపోయారు. మా అమ్మగారు హౌస్ వైఫ్, బాగా కష్టపడి నన్ను పెంచింది, నన్ను నా తమ్ముని పెంచింది. ఓకే, యాక్చువల్లీ నాకు డాక్టర్ అవ్వాలని లేకుండే, నాకు సమాజ సేవ చేయాలని ఉండే. సార్ ఇప్పుడు మీరు డాక్టర్ అవ్వాలని లేదు అన్నప్పుడు నాకు క్వశ్చన్ రేజ్ అయింది. మీరు ఆల్రెడీ ఒక సినిమాలో హీరోలా కూడా చేశారు. అంటే సినిమాలో హీరో అంటే అందరికీ హీరోనే, కానీ మీరు నిజ జీవితంలో డాక్టర్ రూపంలో ఉన్నటువంటి హీరో. సో దీనికి మీరు అమ్మ యాక్చువల్లీ హీరో అంటే నేను హీరో అవ్వాలని ఏం చేయలేదమ్మా. నా క్లోజ్ ఫ్రెండ్, నాకు ప్రాణ స్నేహితుడు వాడు చనిపోవడం జరిగింది. సో ఆ టైంలో నేను డిప్రెషన్లో ఉన్నా, చాలా డిప్రెషన్. ఇది 2016, 10 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్. సో ఆ టైంలో వన్ మంత్ వరకు హాస్పిటల్కి వెళ్ళలేను నేను. సో అప్పుడు మా జూనియరే ఆయన సినిమా తీస్తా అని అన్నాడు. తీస్తున్నా సార్ మీరు కూడా రండి, ఒక వేషం ఇస్తా అన్నాడు. సరే టైంపాస్ కోసం మూమెంట్ అట్లా డిఫరెన్స్ ఉంటుంది కదా అని నేను వెళ్ళడం జరిగింది. సినిమా ఆఖరికి నాకు తెలిసిందంటే నేను దానిలో హీరో అని, అదర్వైజ్ నాకు హీరో అని నాకు తెలియదు ఆ మూవీలో. సో నేను ఇచ్చింది 1 మంత్ టైం అమ్మా. 1 మంత్ చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసాను అంతే. అలా మా వైఫ్ డాక్టర్ పావని రెడ్డి, బట్ ఇప్పుడు పావని ఠాకూర్ విక్రాంత్. ఓకే, సో తనది హైదరాబాద్. మామగారు మాధాపూర్ స్టీల్ ఏజెన్సీస్ అని మాధాపూర్లో సెటిల్, లవ్ మ్యారేజ్. నాకు 5 పిల్లలు. ఓకే, నాకు తమ్ముడు, తన భార్య బిందు. తమ్ముడు ఆర్కిడ్ హాస్పిటల్ మేనేజ్ చేస్తాడు, భార్య ఇక్కడ టైంని మేనేజ్ చేస్తారు. సో నాకు తమ్ముడికి ఇద్దరికి 5 పిల్లలు. 5 పిల్లలు ఎందుకు చెప్తున్నా అంటే
మనం అందరం అది గుర్తుంచుకోవాలి. అన్నదమ్ములు ఉన్నప్పుడు ఇద్దరు అన్నదమ్ముల, ముగ్గురు అన్నదమ్ముల, నా తమ్ముడి బిడ్డలు, నా బిడ్డలు వేరే కాదు. సో మీరు ఎప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు మీ తమ్ముడికి మీకు ఉన్న పిల్లలు ఎంతమందో లెక్క పెట్టి చెప్పాలా. సో నాకు 5 పిల్లలు అలా. సో వాళ్ళు చదువుకుంటున్నారు. నేను ఇంకా వేస్ట్ చేసుకోవాలని లాస్ట్ అండ్ ఒక్కటే క్వశ్చన్ సార్. అసలు అంటే మీరు చాలా వీడియోస్లో పెట్టారు, ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి ఫుడ్ విషయం కానీ డైట్ విషయం కానీ చెప్పారు. ఇంకా ఏమైనా చెప్పండి ఏదైనా ఉంటే మా పాపులర్ టీవీ ప్రేక్షకులకి. అమ్మ నేను చెప్పేవన్నీ వీడియోస్లో ఉన్నాయి. నేను అందరి నుంచి కోరేది ఒకటే, ఫస్ట్ మీరు నేను చెప్పేది వినండి, అవి మీకు నచ్చినవి పాటించండి. నచ్చినవి పాటించడం కూడా వద్దు. నేను ఎవరికి గురువుని కాదు, నేను ఎవరికి టీచర్ని కూడా కాదు. నాకు తెలిసింది మీ అందరికి చెప్తున్నా. నేను చెప్పినంత మీరు మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి కదా, స్మార్ట్ ఫోన్స్, అందులో మీరు చెక్ చేసుకోండి, రీచెక్ చేసుకోండి, మీ రీసెర్చ్ మీరు చేయండి. ఇంకోటి, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నేను ఇన్ఫ్లుయెన్స్ అని కాదు, నేను కంటెంట్ క్రియేటర్ని కాదు. కంటెంట్ క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఎన్నెన్నో విషయాలు చెప్తుంటారు హెల్త్ పరంగా, అవి మీరు గుడ్డిగా నమ్మేయకండి. గుడ్డిగా నమ్మేసి అవి ఫాలో చేయొద్దు. ఈవెన్ నేను చెప్పేది కూడా, నేను ఒక ఏమంటారు డాక్టర్ని అయినా కూడా నా మాట కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీరు రీసెర్చ్ చేయండి, చాట్ జీపీటీ, గూగుల్ అంత ఉంది, అది చేసిన తర్వాత ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి. కానీ ఒకటైతే కరెక్ట్, ఈ ఫోన్ గురించి ఇవాళ చెప్పాను మీకు, ఈ క్యాన్సర్ ప్లాస్టిక్ పేపర్స్ గురించి చెప్పాను. ఓకే, కొన్ని చెప్తుంటారు కదా, అట్లాంటివి అయితే మీరు గుడ్డిగా నమ్మొచ్చు. అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నారు కదండి, నిజంగా డాక్టర్ మానవ సేవ మాధవ సేవ కాదండి, పేషెంట్ల సేవనే డాక్టర్ గారి సేవ అని నిలువెత్త నిదర్శనము. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క పేషెంట్ని మమ్మీ డాడీ అని చిన్నాన్ని పిలుస్తారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యక్తి బాపు డైరెక్ట్ వచ్చి సార్ దగ్గర పడడం, సారు తనని అక్కున చేర్చుకోవడం అయితే మీరు చూస్తున్నారు. తన పర్సనల్గా తన ప్రాబ్లం ఏంటో వింటున్నారు. మీరు చూడండి విజువల్స్లో. ఇంతమంది ఉంటారా బాబు? ఇప్పుడు సడన్గా వచ్చేసరికి